రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా నమస్కారం. స్టార్ మహిళ 2400 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు డాక్టర్స్ డే. దేవుళ్ళు మనకి కనిపించరు, మన మాటలు మాత్రం దేవుళ్ళకి వినిపిస్తూ ఉంటాయి. ఆ దేవుళ్ళు డాక్టర్లకు చెప్పేస్తారు, ఫలానా వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, వాళ్ళ సంగతి కొంచెం చూసుకోండి. సో ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవుళ్ళు మన డాక్టర్లు. ఎంతో కష్టపడి చదువుకొని అహర్నిశలు మన కోసమే శ్రమిస్తూ ఉంటారు. ఆ డాక్టర్లందరికీ వెరీ 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 హ్యాపీ డాక్టర్స్ డే. అన్నట్టు ఈరోజు వరల్డ్ జోక్స్ డే కూడా. యా, సో వరల్డ్ జోక్స్ డే సందర్భంగా ఇవాళ బోలెడని జోకులు చెప్పుకుందాం. ఓకేనా? ఒకదాంతో స్టార్ట్ చేసేయమంటారా? స్టార్ట్ చేసేసేయండి. ఒకడు పరిగెత్తుకొని వచ్చాడంట, రేయ్ మీ ఆవిడ 7వ అంతస్తు నుంచి దూకడానికి రెడీ అయిపోయింది రోయ్ అని. వీడన్నాడంట, ఒరే ఇప్పుడే చెప్తావేంట్రా, దూకేసిన తర్వాత చెప్పాలరా. అంటే వాడికి దూకేసినా పర్వాలేదన్నమాట. ఓకే, జోకులతోనే మొదలెట్టాం మనం. కంటిన్యూ చేయండి మీరు కూడా. సుజాత హాయ్. హాయ్ అండి సుమా గారు. హాయ్, చెప్పండి మీ గురించి. థ్యాంక్ యూ. నా పేరు సుజాత అండి. నేను లింగంపల్లి నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు దివాకర్. నాకు ఒక బాబు. నా హాబీస్ వచ్చి డాన్సింగ్, సింగింగ్ అండ్ జోక్ టెల్లింగ్. జోక్ టెల్లింగ్ లేదా? చెప్తానండి. చెప్పండి. ఒక రెస్టారెంట్ కి ఒక పెద్దవాళ్ళు భార్య భర్తలు వచ్చారు. ఓకే. దోశ ఆర్డర్ ఇచ్చారు. సర్వెంట్ వచ్చి తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు పెద్ద ఆయన తింటున్నారు. అప్పుడు తింటుంటే పెద్ద ఆవిడ చూస్తుంది, అలానే చూస్తుంది తినకుండా. సర్వర్ కొంతసేపు చూసిన తర్వాత వచ్చి, మీరు ఏంటి మీ ఆయన మీద అంత ప్రేమ మీకు, అట్లనే చూస్తున్నారు అంటాడు. అంటే ప్రేమ ఏమన్నా, మా ఇద్దరికి కలిపి ఉన్నది పళ్ళ సెట్ ఒకటే అంటుందండి. సూపర్. సో ఈయన తిన్న తర్వాత ఆ సెట్ అప్పుడు ఆవిడ పెట్టుకొని తింటారనమాట. వాట్ అన్ అండర్స్టాండింగ్, వాట్ అన్ అండర్స్టాండింగ్. నాగరాణి హాయ్. హాయ్ సుమా. హాయ్, చెప్పండి మీ గురించి. నా పేరు నాగరాణి. నేను యూసఫ్గూడ నుంచి వచ్చాను. ఓకే. మా హస్బెండ్ పేరు వచ్చేసి బాలరాజు. నాకు 2 పాపలు. ఓకే. అనురాధ. హాయ్ సుమా. హాయ్. ఐ లైక్ యూ సో మచ్. థాంక్యూ. నా పేరు అనురాధ. నేను షేక్పేట్ దర్గా నుంచి వచ్చాను. ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ పేరు చిరంజీవి రెడ్డి. చిరంజీవి రెడ్డి. నాకు ఒక బాబు ఉన్నాడు, పేరు రిత్విక్ రెడ్డి. నా హాబీస్ వచ్చి లిజనింగ్ మ్యూజిక్ అండ్ సింగింగ్. మీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు. చిరంజీవి అంటారేమో అనుకున్నాను నేను. అంటే చిరంజీవి. మీ వారికి ఇష్టమైన హీరో చిరంజీవి. మీ ఆయనకి ఇష్టమైన హీరో ఎవరు? నితిన్. ఒకప్పుడు చిరంజీవి ఏంటి అంటే అప్పుడు చిరంజీవి బాగున్నా కదా, ఇప్పుడు ఎవరైనా సరే ఏజ్ అవ్వాల్సిందేనండి. రేపు మీరు కూడా ఉండిపోతారు ఏంటి అలాగే 16లో? చెప్తాం అంతే, వయసు వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. స్వాతి. హాయ్ సుమా. హలో. హౌ ఆర్ యు? హాయ్. నా పేరు స్వాతి. నేను ముషరంబాగ్ మలక్పేట్ నుంచి వచ్చాను. నా స్టడీస్ వచ్చేసి ఎంఎస్సి కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ప్రెజెంట్ గా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఓ. అండ్ మై హాబీస్ వచ్చేసి ఏ బ్లడ్ గ్రూప్స్? నో గ్రూప్స్. బి. ఏ గ్రూప్? బి. ఏ పాజిటివ్. బ్లడ్ గ్రూప్ కాదా? ఇది జోక్. చెప్పండి. అండ్ హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. మై హస్బెండ్ నేమ్ చంద్రశేఖర్. 2 years అయింది మ్యారేజ్ అయ్యి. ఏంటి మీ హస్బెండ్ కి 2 years అయిందా మ్యారేజ్ అయ్యి? మరి మీకు? నా మ్యారేజ్ 2 years అవుతుంది. నా హస్బెండ్ పేరు చంద్రశేఖర్, 2 years అయింది మ్యారేజ్ అయ్యి.
సో జోక్స్ డే కాబట్టి బోలెడని జోకులు వింటూ వింటూ ప్రోగ్రామ్ చేద్దాము. మీకు నచ్చినా నచ్చకపోయినా మేము చెప్పాల్సిందేనమ్మా జోకులు. అండ్ మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నా, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. మన మొట్టమొదటి రౌండ్ రెడీ రెడీ 1 2 3. Ready, ready, 1 2 3 రెడీ 1 2 3 స్టార్ట్. మీరు వెళ్ళి ఆ ఎల్లో దగ్గర రెడీగా ఉండండి, లోపల నుంచి వెళ్ళండి. ఒక్కటి షాప్ అన్న తర్వాత వేసారు, అది వెనక్కి వేసేసేయండి. సో ఇప్పుడు సుజాత స్కోర్ 9 18 27. టీచర్ స్టూడెంట్ ఉంటారు. టీచర్ వచ్చి స్టూడెంట్ అడుగుతుంది అనమాట, ఏంట్రా ఇవాళ స్కూల్ కి లేట్ గా వచ్చావు అని అంటే వాడు చెప్తాడు, ఇవాళ మా ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, అందుకే లేట్ గా వచ్చాను అని అంటాడు. మరి వాళ్ళు కొట్లాడుకుంటే నువ్వెందుకు లేట్ గా వచ్చావురా అని అంటే వాడు చెప్తాడు, ఒక షూ ఏమో మా అమ్మ చేతిలో ఉంది, ఇంకో షూ మా నాన్న చేతిలో ఉంది, అందుకే లేట్ గా వచ్చాను అంటే. ఇందుకే ఎవరు విసిరితే ఎక్కువ దెబ్బలు ఎవరికి పడ్డాయంట? కావాల్సినవి కనుక్కోరు, ఇద్దరికి సమానంగా పడి ఉంటాయి సుమ్మా. ఎందుకంటే ఎవరు తగ్గట్లేదు, ఎవరు తగ్గరు కదా. చెప్పండి. ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ ఇంకొక ఆవిడని అడుగుతుంది, ఎప్పుడు చూసినా బ్లాక్ సారీ ఎందుకు కట్టుకుంటావు అని. మా ఆయన జుట్టు నల్లగా ఉంటుంది, ఆయనకి ఇష్టం నలిపే, అందుకే నేను బ్లాక్ సారీ కట్టుకుంటాను అంటుంది. వెరీ గుడ్. ఇంకొక ఆమెను అడుగుతుంది, ఎప్పుడు నువ్వు వైట్ సారీ కట్టుకుంటావు ఏంటని. మా ఆయన జుట్టు తెల్లగా ఉంటుంది, అందుకే తెల్ల సారీ కట్టుకుంటాను అంటది. ఇంకొక ఆమె అంటది, మరి మా ఆయనకి జుట్టే లేదు, నేనేం కట్టుకోను అంటది. ఓకే రండి. రెడీ 1 2 3 గో. మీరు వెళ్ళండి లోపల నుంచి, ఇక్కడ వెళ్ళండి. ఇంకా 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 వెళ్ళండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి, అక్కడ ఉండండి. అప్పుడే వేయకండి, నేను చెప్తాను మీకు. కొంచెం ముందుకెళ్ళండి సుజాత గారు. తొమ్మిది 18 27. 1 2 3 గో. మీరు ఎల్లో దగ్గర వెళ్ళండి లోపల నుంచి. కమాన్ వేసుకోండి గట్టిగా. కమాన్ కమాన్ కమాన్. అప్పటికే నేను కొంచెం ఫాస్ట్ అన్నాను కాబట్టి ఆ మాత్రమేనా ఆడింది, లేకపోతే ఇది కూడా ఉండేది కాదు నీకు. 9 ఇంకో 8 17 వచ్చాయి నీకు పాయింట్లు అంతే.
ఇప్పుడు ఇద్దరు మధ్యలో జరుగుతుందన్నమాట. నేను సింహం బోన్లోకి వెళ్ళేసి వచ్చాను రా అనేసి ఒకడన్నాడు. ఒకడన్నాడు. అయితే ఇంకొక ఆయన అంటాడు అందులో సింహం ఉంటుంది భయం వేయలేదా అనేసి అంటే ఆ బోన్ లో సింహం లేదురా అనేసి అంటుండనమాట. వీడు జస్ట్ సింహం బోన్ లోకి వెళ్ళలేదు. చాలా తెలివైనడు. ఓకే కమాన్, ఇప్పుడు మీరు ఇద్దరు ఎక్స్చేంజ్ అయిపోండి. రెడీ 1 2 3 గో. మీరు ఆ ఎల్లో దగ్గరికి వెళ్ళిపోండి. నాగరాణి స్కోర్ 9 18 27 28 29 30 31 32. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా బామా. మొదటి సెలబ్రిటీ కాజల్, పక్కన పిక్చర్స్. అనురాధ చెప్పండి. బ్రహ్మోత్సవం. అరే 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 మహేష్ బాబు. అయ్యో ఓకే సరే చూద్దాం. అరే గ్రీన్ గ్రీన్ బాగా మన ఫార్మాట్ అలవాటు అయిపోయింది ఆవిడకి. మన మ్యూజిక్ కేక్ ముందే ఆవిడే మొదలెట్టేశారు. గ్రీన్ బల్బ్ రెడ్ బల్బ్, రెడ్ బల్బ్ గ్రీన్ బల్బ్, రెడ్ బల్బ్ గ్రీన్ బల్బ్. రెండు గ్రీనే పెట్టేసుకుంటే బాగుంటుంది. అయితే గ్రీన్ బల్బ్ చెప్పండి. గ్రీన్ బల్బ్ గ్రీన్ బల్బ్ గ్రీన్ బల్బ్. రెండు బల్బులు గ్రీన్ పెట్టేసుకుంటే బాగుంటుంది కదా. ఇంకా ఆ మాత్రానికి ఆట ఎందుకు, మీరు మీ ఇంట్లోనే చెప్పేసుకోండి సమాధానాలు. చూసే వాళ్ళకి ఏదో ఒక థ్రిల్ ఉండాలి కదా, అందుకని. గ్రీన్ కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ సమంత, పక్కన పిక్చర్స్. అనురాధ, ఈగ చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. ఇప్పుడు మనం ఒక జోక్ ప్రెజెంట్ చేద్దాం. ఓకే, ఈ జోక్ ప్రెజెంట్ చేయడానికి అనురాధ గారు మీరు ఇక్కడికి రావాలి. మీరు ఒక హోటల్కి వచ్చినటువంటి ఒక కస్టమర్ అన్నమాట. మీరు టీ తాగుతున్నారు, అందులో ఈగ పడింది, మీరు నన్ను పిలిచి అడగాలి. ఓకే సర్వర్ ఇట్రా. ఏం మేడం, ఏంటి అసలు ఈ టీలో ఈగ పడ్డం ఏంటి? ఇంత పెద్ద హోటల్ రెస్టారెంట్ లో ఏంట ఈగ ఏంటి అసలు? మీరు ఇచ్చేటువంటి డబ్బులకి ఈగ కాకుండా ఏనుగు పడుతుందా మేడం? ఊరుకో. థ్యాంక్ యూ. ఇలా మేము అప్పుడప్పుడు జోకులు ప్రెజెంటేషన్ కూడా చేస్తూ ఉంటాం. మీరు కావాలన్నా వద్దనుకున్నా మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్ గారు, పక్కన పిక్చర్స్. అనురాధ, గోవిందుడు అందరి వాడేలే.
అందరి వాడేలే. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మన నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరు? అనుష్క. పక్కన పిక్చర్స్. నాగరాణి. సూపర్. ఓకే. ఒకడికి లెక్కలు రావటం లేదంట, చిన్నోడు పాపం. మాస్టర్ గారేమో బోర్డు మీద 2 + 1 = ఎంత రాయరా, రాయ్ అడుగుతాయి. అది కూడా రాదు నీకు, రాయ్ అంటుంటే వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వీడు చాలా క్లోజ్ అన్నమాట. వెనకాల నుంచి వాడు హెల్ప్ చేయడానికి వీడికి ట్రై చేస్తున్నాడు అనమాట. వాడు వెనక నుంచి ఇలా అని చూపించాడంట, 3 అని. వాడు వెంటనే రాశాడంట సూపర్ అని. నా బతుకు అనుకున్నట్ట వీడు. ఓకే, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ నితిన్. పక్కన పిక్చర్స్. నాగరాణి. ఆటాడిస్తా. చూద్దాం. నాగరాణి రెడ్ నీకు. గ్రీన్ వస్తుంది. లేదు రెడ్. గ్రీన్ వస్తుంది. చెప్తున్నాను కదా ఇక్కడ. నేను చెప్తున్నాను గ్రీన్ వస్తుంది. ఆగు, చూడు ఇప్పుడు, చూడు చూడమ్మా. రెడ్. గ్రీన్ చెప్పకూడదు. గ్రీన్ వచ్చింది. స్టోరీలో ట్విస్ట్. ఇది కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే. రా. శ్రీమంతుడు సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్. ఏ త్రివిక్రమ్ శ్రీనివాస్, బి కొరటాల శివ. త్రివిక్రమ్ శ్రీనివాస్. అయ్యో కాదు, కొరటాల శివ. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? మానవునిలో ఉండే జ్ఞానదంతాలు ఎన్ని? జ్ఞానదంతాలు. విజ్డమ్ టీత్. విజ్డమ్ టీత్. ఆప్షన్స్. ఏ 6, బి 4. మీకు వచ్చాయా? వచ్చాయండి. పైన 2, కింద 2. ఐ థింక్ 4. ముందర 2. ముందటి 2 కావండి, ఆ పళ్ళు పాల పళ్ళు అంటారు అనుకుంటున్నాను. మేబీ కింద కావండి. కావండి. అయితే 4 కరెక్ట్ ఆన్సర్. స్వాతి 1. అనురాధ 1. చాలా తక్కువ ఉన్నాయి. సుజాత 1. అందరి దగ్గర ఈక్వల్ గా తీసుకున్నాను మేడం. చూడు, ఐఎమ్ వెరీ. నువ్వు మంచిదాను. నాయక్ సినిమాలో హీరో ఎవరు? చరణ్. రామ్ చరణ్. తీసుకోండి. 6. నాగరాణి 3. ప్లీజ్ నేను దగ్గర మొన్నే తీసుకున్నాను. మొన్న మొన్నే తీసుకున్నాను మీ దగ్గర. అనురాధ 3. మనిషి రక్తంలో ఉండే లోహ పదార్థం ఏంటి? ఆప్షన్స్. ఏ ఇనుము, బి కాల్షియం. ఇనుము. ఎస్, తీసుకో. 3. తీసుకున్నా.
సుజాత 1. ఇనుము మన బ్లడ్ లో ఉంటుంది. హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు మనం కొంచెం వీక్ అయిపోయి అనిమిక్ అయిపోతూ ఉంటాం అన్నమాట. హిమోగ్లోబిన్ తగ్గడం అంటే బ్లడ్ లో ఐరన్ శాతం తగ్గడం. కాల్షియం కూడా మన బాడీలో ఉంటుంది, అయితే అది లోహం కాదు, మన బోన్స్ తగ్గించదు. అది కాల్షియం తగ్గించదు, ఇనుము తగ్గిస్తుంది. అవును, రండి. కిక్ సినిమా హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ అమ్మగారు. ఏ ఇలియానా, బి హన్సిక? హన్సిక. కరెక్ట్ ఆన్సర్ ఇలియానా. వ్యాధికారక బ్యాక్టీరియాలని చంపే రక్త కణాలు ఏవి? ఆప్షన్స్ అమ్మగారు. ఏ తెల్ల రక్త కణాలు, బి ఎర్ర రక్త కణాలు. వ్యాధికారక బ్యాక్టీరియాలని చంపే రక్త కణాలు ఎర్ర రక్త కణాలు. తప్పు సమాధానం. తెల్ల రక్త కణాలు. గంగోత్రి సినిమా డైరెక్టర్ ఎవరు? రాఘవేంద్రరావు. తీసుకోండి 6. దేశంలో ISO గుర్తింపు పొందిన మొదటి పోలీస్ స్టేషన్ ఏది? ఆప్షన్స్. ఏ జీడిమెట్ల పోలీస్ స్టేషన్, బి చిత్రకూట్ పోలీస్ స్టేషన్. చిత్రకూట్. అలాగే అనుకుంటుంటారు, ఎక్కడో పొందారని. మనమే పొందాం. యా జీడిమెట్ల పోలీస్ స్టేషన్. యా రాంగ్ ఆన్సర్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ అది హైదరాబాద్ లో ఉంది. తర్వాత ఇంకా కొన్ని స్టేషన్లకి కూడా ISO గుర్తింపు వచ్చింది, కానీ మొదటిది మాత్రం జీడిమెట్ల పోలీస్ స్టేషన్. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. వైఫ్ వచ్చి హస్బెండ్ ఇలా అడుగుతుంది అనమాట. ఎలా? ఏమండి మన ఇంట్లో పేరెంటం జరుగుతుంది కదా, వచ్చే అమ్మాయిలకి పసుపు కుంకుమలతో పాటు ఇంకేమి ఇవ్వమంటారు అని అంటే హస్బెండ్ వచ్చి ఏమంటారు తెలుసా? నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి పంపించాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, ఇవాళ వరల్డ్ జోక్స్ డే కాబట్టి చాలా ఇష్టంగా తెలుగు వాళ్ళందరూ చూసేటువంటి కార్యక్రమం ఏంటి? జబర్దస్త్. ఏది ఒకసారి నవ్వండి. ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉంది, పటాస్. అందుకనే ఈ రోజు అక్కడి నుంచి మనం కొంతమంది స్పెషల్ గెస్ట్ ని మన ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసాం. పిలిచేద్దాం వాళ్ళని. లెట్స్ వెల్కమ్ ద అప్కమింగ్ హీరో మిస్టర్ అప్పారావు. అలాగే ఈ మధ్య టీమ్ లీడర్ అయిన రైటర్ కమ్ యాక్టర్ ఆది. అండ్ ఫుల్ కండల కాంతారావు మిస్టర్ జిమ్సన్ మహేష్. మహేష్ ఈ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి. మహేష్ గారా? ప్రిన్స్ మహేష్ వస్తున్నాడు. యా Mr. Appu, you have lot of doubts myself. Yeah, I have. Because this is going to glamour. Yeah, too much. Right. Yeah. మేడం యాక్చువల్ గా మీకు ఇక్కడ అప్పారావు గారు కనిపిస్తున్నారా? నాకేంటి ఏదో గ్రీన్ షర్ట్ ఒక వైట్ ప్యాంట్. అంతేలే, అది నువ్వు టీమ్ లీడర్ అయినప్పటి నుంచి నీ కళ్ళు కనబడట్లా. ఇదిగో ఇక్కడే ఉన్నారు. నిజంగా ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. ఒకసారి నేను టచ్ చేసి చూస్తా. టచ్. అయ్యో ఉన్నాడు. యాక్చువల్ గా మా అప్పారావు గారు ఎలా ఉంటారు తెలుసా? ఇలా ఉంటారు. జిమ్మి పెడితే ఈజిప్ట్ మమ్మీలా ఉంటాడు. కెమెరా పెట్టారనుకో అఘోరాలా ఉంటాడు. ఏం పెట్టినా సరే ఎలుగుబంటిలా ఉంటాడు ఫైనల్ గా మనకి. మేము అప్పారావు గారు షూటింగ్ కి వెళ్ళామండి అడవికి. అడవిలో షూటింగ్. అడవి శాఖల్లో వచ్చి ఏమో ఎలుగుబంటి బయట తిరుగుతుందని చెప్పి టెస్ట్ చేశాడు.
దాంతో పాటు తీసిపోయారు అంటే ఇతను కూడా. ఏం చేస్తాం చెప్పండి. అందుకే అప్పటి నుంచి అతన్ని అడవికి తీసుకెళ్ళలేదా? అతన్ని అడవికి తీసుకెళ్తే జిరాఫీ అనుకుని తీసుకెళ్లారు. అతనిలో ఒక కోతి తొంగి చూస్తోంది. ఇప్పుడు కటింగ్ చేయించినప్పుడు. యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈటీవీ ప్లస్ స్టార్ ప్లస్ కంటే కూడా ఫేమస్ ఏంటి చెప్పండి? స్టార్ మహిళ ప్లస్. అది స్టార్ మహిళ 2000 ప్లస్ 3000 ప్లస్. ఏమైనా లెక్కలో కూడా చదువుకోలే ఇన్ని ప్లస్లు. నేను కూడా చదువుకోలే, అందుకే యాంకర్. ఏంటో ఇది. ఎందుకంటే స్టార్ మహిళ, మహిళ అంటే ఒక ఆదరణ, మహిళ అంటే ఒక అభిమానం. విషయం చెప్పండి. మహిళ అంటే ఒక ఎంకరేజ్మెంట్. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ బిహైండ్ మహిళ. కాదండి, ఆల్రెడీ ఇక్కడ ఇంద్రుడు ఎంటర్ అయ్యాడు. మరి రంభా ఊర్వశి మేనక రారా వాళ్ళు డాన్స్ చేయడానికి? రంభా ఊర్వశి మేనక, రంభా ఊర్వశి మేనక కాదు, వాళ్ళ ఆయనలు దిగుతారు. ఎక్కువ నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళందరూ జబర్దస్తుల్లో మగవాళ్ళ ఆడవేషాల్లో వచ్చారనుకుంటున్నావా? వీళ్ళందరూ నిజంగా ఆడవాళ్లే. మీరు ఈ రౌండ్ లో మాతో పాటు పార్టిసిపేట్ చేయబోతున్నారు కాబట్టి అక్కడ పిక్చర్స్ వస్తాయి. మీకు తెలిసినా మీరు చెప్పకూడదు, వీళ్ళు బజర్ నొక్కి చెప్పాలి. ఓకేనా? క్లూ బజర్ నొక్కి అందరూ ఓకే మాకు తెలియదులే. అక్క స్త్రీలంటే మంచి అభిమానం ఈయనకి. ఈస్ట్ గోదావరి మనం షూటింగ్ వెళ్ళాం. 100 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అమ్మ లక్ష్మి బాగున్నావా అంటున్నాడు. వెళ్ళిపోయి అందరూ ఒకటి ఎదురుకొచ్చి చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఎలా గుర్తుపట్టారండి, 100 మందిలో అవుతుంది లక్ష్మి ఉంటది కదా, లక్ష్మి అన్నాడు వచ్చేయండి అన్నానండి. ప్రతి వాళ్ళ దగ్గర అమ్మ లక్ష్మి బాగున్నావా అంటున్నాడండి. అంటే ఆడవాళ్ళందరూ లక్ష్మి కళతో ఉంటారు కాబట్టి అందరిని ఆ దృష్టిలో లక్ష్మి అని పిలిచారు ఆయన. కారణం ఏంటంటే ఇక్కడ చిన్న మా ఆవిడ పేరు ఒరిజినల్ వైఫ్ లక్ష్మి అండి. నాకు నిద్రలో మాట్లాడే అలవాటు ఉంది. నిద్రలో నేను లక్ష్మి లక్ష్మి అని అనుకుని మా ఆవిడ ఆనందపడు. ఏ సరోజో లేకపోతే దీపిక పడుకోను మల్లిక నిలబడి అన్నాను. అందువల్ల సౌలభ్యంగా ఉంటదని అందరినీ లక్ష్మి అంటారు. విన్నారుగా మిస్సెస్ అప్పు గారు? పరిస్థితి అది. నిద్రలో మాట్లాడడం ఒక్కటే కదండి అలవాటు. అది ఇది స్టార్ మహిళ మొదటి చిత్రం. నాగరాణి జగపతి బాబు గారు. ఏంటి ఇది కరెక్టా? 100%. చూద్దాం. నెక్స్ట్ చిత్రం శ్రేయ. కాదు కాదా? మరెవరు? ఆసిన్. ఏ నా ఫేవరెట్ ఆసిన్. ఎవరు చెప్పారా? ఇతను చెప్పాడు. నాగరాణి రాంగ్ చెప్పింది, -6. ఇప్పుడు అప్పారావు గారు ఒక తెలుగు సాంగ్ ని తమిళ్లో పాడతారు, చాలా బాగా పాడతారు. ఆయన మామూలుగా పాడినా కూడా మాకు అలాగే ఉంటుంది. దేవుడే ఇచ్చాడు ఆ పాట మాకు తమిళ్లో కావాలండి, ఒకసారి పాడండి. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఇల్లేల. ఇది పాట మన తమిళ్లో. చిత్రగలై అంతులేని కథై தமிழ் சித்திரங்களை. தேவுடை விரிஞ்சாடே முடியல் புந்தில் மிடியாதே கடியை புடியாதே ஓ விடியலை எந்தல் மடியாதே குடிபிடி வீடா. కాదండి ఏదో ఏదో కుడి మడి ఒడి అని దళియాలు మిరియాలు ఇడికై ఉడుందే మీనం ఇందల్ మోడి కడక్క మాడి ఉడివిడి కూడమ్మా. దాన్ని కొంచెం వద్దా? ఇప్పుడు ప్రపంచం అంతా లవ్ చేయాలా వద్దా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. మీకు కూడా ఇంకా ఫీలింగ్ ఉందా? మేడం గారు ఒప్పుకుంటే లవ్ చేయాలా వద్దా అనే పాటని ఘంటసాల గారు పాడితే ఎలా ఉంటుందో చూపిస్తారు. ఆవిడెవరో లేచి వెళ్ళిపోతున్నారు. చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, బారుకెళ్తుంది కొడుతుంది, లవ్ చెయ్యాలా
వద్దా చిత్రగల ఎండ్ అక్క గంటసాల ఈ అరగంటసాల. ఇంకా మీ టాలెంట్ బయట పెట్టండి. మీకు టైసన్ తెలుసు కదా, తెలుసు. టైసన్ వాయిస్ యాజ్ టీజ్ ఇమిటేట్ చేస్తాను. ఇమిటేట్ చేస్తాను యాజ్ టీజ్ కదా. కానీ శ్రావ్స్ అంటే నాకేం ఇంట్రెస్ట్ ఆంటీ. అమ్మాయిలు తీసుకొచ్చి కన్విన్స్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు ఆంటీ. శ్రవంతి నువ్వు చూసావరా, శ్రవంతి నువ్వు చూసావరా, నేను చూసారా, దానికి రీసెర్చ్ లేవరా, సిగ్గులేరా. ఐ హావ్ నో గ్రేట్ బాడీ యు నో, యు నీడ్ టైమా. బోరా ఐ హావ్ నో గ్రేట్ బాడీ యు నో, నీ జుట్టే రింగ్ రింగ్ గా కెన్ టచ్, యు నీడ్ టైమా. బోరా సిగ్గులేరా, వదిలేరా, మనం సరిపోరా, మనం సరిపోరా, ప్లీజ్ రా, అది వదిలేరా. నెక్స్ట్ చిత్రం స్వాతి. మంచు విష్ణు. మంచు విష్ణు కరెక్టా? చూద్దాం. మంచు విష్ణు అప్పారావు గారు సేమ్ హైట్. మేడం ఆ ఫోటో మీరు చూడండి, ఇలా చూశారు కదా, పైన నేను ఉన్నాను, బాబు అని పిలుస్తున్నాను, ఏ అప్పు అని ఇలా చూసారు, అప్పుడు తీసిన ఫోటో. అన్ని మీ వైపు యాంగిల్ లో తీసిన ఫోటోలే. ఏమంటే మీరు చదువుకున్న రోజుల్లో మీ ఎగ్జామ్ మార్కులు అట్నే ఉన్నాయి, మీరు పెరగరా? పెరగాలనుకుంటున్నానండి కానీ అవ్వట్లేదు. అత్యవసర మార్కులతో పాస్ అవుతున్నారు. ఏమండి ఎవరైనా పెరిగితే ఇలా మహేష్ లా పెరగాలండి. చూడండి 6 back 6 feet. నెక్స్ట్ చిత్రం స్వాతి. అంజలి. చూద్దాం. కరెక్ట్ కరెక్ట్. పాయింట్లు. అది ఒక మంచి జోక్ వినిపించింది. అయేమి లేదు, ఎవరికైనా సరే అండి, భార్య అంటే ఏ భర్తకు మాత్రం ఇష్టం ఉండదండి. ఒక భర్త గారు భార్యని బట్టల షాపు తీసుకొని వెళ్ళి అన్నాడు, కాంతం చెప్పు, ఈ శారీ తీసుకుంటావా, ఈ డ్రెస్ తీసుకుంటావా అన్నాడు. ఆ పక్కనే సేల్స్ మ్యాన్ అన్నాడు, మొగుడిని పక్కకు లాక్కొచ్చి నన్ను అడుగుతారేంటండి, మీకు ఏదైతే ఉతకడానికి ఈజీగా ఉంటుందో అది తీసుకోమని. ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఆడవాళ్ళు ఎక్కువగా నలుగురు కలిసిన తర్వాత ఏదో మాట్లాడుకుంటారు, బంగారం గురించి మాట్లాడుకుంటారు, బట్టల గురించి మాట్లాడుకుంటారు, ఆర్నమెంట్స్ గురించి. ఇక్కడ ముగ్గురు ఆడవాళ్ళు వాళ్ళ భర్తల గొప్పతనం చెప్తున్నారు. అందరిలో ఒక చిన్న అమ్మాయిని అడిగారు పెద్దవాళ్ళ ఇద్దరు, ఏమే మీ ఆయన ఎంత మంచివాడు, మీ ఆయన గొప్పతనం చెప్పమంటే, అబ్బో అక్క ఏం చెప్పమంటావు, ఒక రోజు నేను మనసులో బాహుబలి అనుకున్నానే, సాయంత్రానికి అలా టికెట్లు వచ్చాయి. రెండు అమ్మాయికి కోపం వచ్చింది, అబ్బా నువ్వు మనసులో అనుకుంటేనే బాహుబలి టికెట్లు వచ్చాయి, నేను ఏమీ అనుకోలేదు, ఈవినింగ్ శ్రీమంత్ టికెట్లు వచ్చాను. వీళ్ళిద్దరు కలిపి పెద్ద ఆవిడ ఉంది, ముదురు, ఆవిడని అడిగారు, అక్క మా అందరికన్నా పెద్దదాను కదా, నీ ఎక్స్పీరియన్స్ చెప్పమా, బావ ఎలా చూసుకుంటాడంటే అప్పుడు చెప్పింది, మా ఆయన ఎంత మంచివాడో తెలుసా సుమి, నా మాట వేదవాక్కుగా భావిస్తాడు, నేను గీత దాటడు, చెప్పవా చెప్తానుండవే. అది నా మొదటి రోజు, నా మొదటి రాత్రి రోజు నేను పాల గ్లాస్ తో గదిలోకి ఇలా అడుగు పెట్టాను. చెప్పనే మరి పాల గ్లాస్ తో ఇలా గదిలోకి అడుగు పెట్టాను. అప్పటితే మా ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెనకాలే వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, భుజం మీద ఇలా చెయ్యి వేశాడు. అప్పుడు నేను అన్నాను, చీపండి అన్నాను. అదిగో అప్పుడు పోయిన మొగుడు ఇంతవరకు తిరిగి రాలేదు. అది మొగుడంటే. బాబా ఏం మొగుడక్క, అసలు ఏం పాతివ్రత్యం అక్క నీది నిజంగా. తంబి చెప్తున్నావా? ఓ డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ ఉన్నాడు అన్నమాట, వాడిని కుట్లు తీయమంటే ఎంతసేపు తీయట్లేవాడు. అరే కుట్లు ఇప్పించుకోరా, అయిపోయింది నీది, ఇంక తీయించుకో అంటే, ఏంటండి 10,000 రూపాయలు పెట్టి వేయించుకున్నా, ఎందుకు తీయించుకుంటా నేను అంటున్నాడు. ఏం చెప్తాం వాడికి. ఇంకా అలాగే ఇంకొకటి వచ్చాడు, చాలా రోజుల నుంచి నిద్ర పట్టట్లేదండి. ఎందుకు పట్టట్లేదు ఏమోనండి, మా ఆవిడ వాళ్ళ చెల్లెలు వచ్చినప్పటి నుంచి నిద్ర పట్టట్లేదండి. ఇది జబర్దస్త్ కాదు. ఓకే నెక్స్ట్ చిత్రం. సుజాత చెప్పండి. నిఖిల్. చూద్దాం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ నిఖిల్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం.
అనురాధ 10 ఏ బంగారం 9 చెప్పిద్దో ఇది 8 7 కాజల్. చూద్దాం. నిత్య మేనన్ -6. చాలా థ్యాంక్స్ జోక్ డేకి వచ్చి మీరు కడుపుబ్బా నవ్వించినందుకు. అసలు ఇదే కదబ్బా జబర్దస్త్ అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరూ చాలా రిలాక్స్డ్ గా టీవీలో కుదిరితే టీవీ లేదంటే యూట్యూబ్ లో చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీ వల్ల చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం లేదు. ఇవాళ డాక్టర్స్ డే జోక్స్ డే రెండు కలిసి వచ్చాయి. సో మీరు కొంచెం డాక్టర్స్ కి కలిసి రాకుండా చేస్తున్నారు, అయినా డాక్టర్లు కూడా హ్యాపీగా ఉన్నారు మీ వల్ల. డాక్టర్లు కూడా మొత్తం మెడిసిన్స్ అన్ని ప్రిస్క్రిప్షన్ రాసి కిందని జబర్దస్త్ చూడండి అని రాస్తున్నారు మేడం. దిస్ ఇస్ ట్రూత్. అవునా? సో మెనీ డాక్టర్స్ ముఖ్యంగా అప్పారావు గారి స్కిట్ చూడమని పర్టికులర్ గా రాస్తాను. అంటే ఇంకా దానికన్నా ఇంకేముండదనా? నేను ఒకటి చెప్తున్నానండి, ఆది ఒకటి గుర్తుపెట్టుకో. మొన్న కూడా నీకు చెప్తా అనుకున్నాను, మహేష్ నీకు కూడా ఎవరికైనా దయచేసి ఏదైనా ఉంటే నా మొక్కం మీద చెప్పు, బయట ఎక్కడా చెప్పకండి దయచేసి. ఎంత మేడం ఏంటండి, ఎంత తప్పు మాట అండి అది. ఒకరోజు తెల్లవారు 6 గంటలకు ఫోన్ చేశాడండి, నేను తప్పు కదండి. అంటే ప్రపంచంలో నా అంత మంచోడు లేడని చెప్తాడు అతను. అయ్యో ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, అందులో నేను ఒక నాన్న, నేనే పెద్దోడిని, నేనే మంచోడిని. అప్పారావు గారు ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. నాకు చాలా ఆనందంగా ఉంది. స్టార్ మహిళ మొదటి నుంచి మావిడ నేను వాచ్ చేసుకుంటాం మేడం. ఒరిజినల్ బైకులతో రావాలి మేడం స్టార్ మహిళ. అంత ముందు ఒకసారి వచ్చారు ఆవిడ. ఇది మాత్రం డెలికేట్ చేయాలండి, ఎందుకంటే పంపేయాలి కదా ఇన్ని. మా ఆవిడ అలా కాదు మేడం, నా మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నటువంటి స్టార్ మహిళ. అలా థ్యాంక్ యూ మమ్మల్ని పిలిచినందుకు. నేను ఒకటే చెప్తాను, స్వాతి గారు, నాగరాణి గారు, సుజాత గారు, అనురాధ గారు, మీకు ఎన్ని మైనస్లు వచ్చినా పర్లేదు, స్టార్ మహిళకి రావడమే మీరు పెద్ద ప్లస్. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీరు అందరూ చక్కగా భగవంతుడు ఇచ్చిన మంచి నవ్వుంది, అందంగా ఉన్నారు అందరూ. బట్ నేను ఒకే ఒకటి చెప్తాను, వెన్ యువర్ ఫేస్ ఈ స్మైల్ ద విక్టరీ విల్ ఇన్ యువర్ బిహైండ్. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాల ఉంటది. కాబట్టి ఆల్వేస్ కీప్ స్టార్ మహిళ మేడం. ఓ నా దేవుడా మేడం, నమస్కారం మేడం. విజయం వారి వెనకాల ఉంటదంట. థ్యాంక్స్ ఆది, థ్యాంక్స్ మహేష్. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, గేమ్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో మాత్రమే మీరు బంతి తీసుకోవాలి, రైట్ హ్యాండ్ లో స్టిక్ ఉండాలి. ఇది ఇలా పెట్టాలి, 3 సార్లు లెఫ్ట్ హ్యాండ్ తో కొట్టాలి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇక్కడ మార్క్ పెట్టాను చూసారా, ఇప్పుడు ఇలా దాటించేటప్పుడు మీరు ఈ స్టిక్ మార్క్ యువతలకు పట్టుకోవద్దు, ఇటే పట్టుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఈ 3 సార్లు కొట్టకపోతే మీకు 6 పాయింట్లు రావు. క్యాచ్. మళ్ళీ ఒక రింగ్ ఇక్కడ ఉంది, ఇప్పుడు మళ్ళీ కమాన్ గో 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 గో. ఇప్పుడు పట్టుకొని వేయొద్దు, డైరెక్ట్ గా తోసేయాలి. ఇదే గేమ్. రెడీ, 1 2 3 గో. మార్క్ చూసుకుంటున్నారు కదా. ఈ బుట్టలో 3 బంతులు ఉన్నాయంటే ఒక్కొక్క బంతి 3 టేబుల్స్ దాటుకుంటూ ఇక్కడికి వచ్చింది అంటే అక్కడే మీకు 3 ఆర్లు వచ్చేసాయి. సో 3 బంతులు అంటే 9 బంతులు అన్నమాట. ఇంటూ 6 54 పాయింట్లు. అండ్ సస్పెన్స్ సెట్.
రెడీ 1 2 3 గో. ఆరు వచ్చేసింది. అబ్బా చాలా నిదానమే ప్రధానం అనుకుంటా. రెండో 6 పెట్టాలి. మూడో 6 వచ్చింది. నాలుగు, 5, 6, 7, 8, 8 ఇంటూ 6 48 పాయింట్లు. టోస్టర్. రెడీ 1 2 3 గో. ట్యాప్ చేయలేదు. వన్, కోపంతో కొట్టింది ఈసారి. రెండో 6, 3, 4, 5, 6, 7, 8, 48 పాయింట్లు. రైస్ కుక్కర్. అనురాధ లీడ్ లో ఉంది. నాగరాణి విన్న వాళ్ళంటే టార్గెట్ 50 అంటే 9 అంటే అందులో మీరు 3 బంతులు వేసేయాలి. రెడీ 1 2 3 గో. ఒక 6, రెండు 6, 3 6, 4 6, 5 6, 6 6, 7 6, 8 6. పడిందా పడిందా పడిందా? 9 6. 9 6 54 పాయింట్లు. విన్ అయిపోయారు. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడా ఎగాదిగా ఉన్న చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. రావే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. బై బై.
ఎప్పుడో చదువుకున్న చదువులు ఇంగ్లీష్ లో చెప్తే నీకు అర్థమవుద్దని చెప్పాను. గ్రామర్ తప్పులు ఉంటే మన్నించు, అసలు అర్థమే లేదనుకుంటే క్షమించుమా. నా హాబీస్ వచ్చేసి ప్రిపేరింగ్ క్రాఫ్ట్స్. ఎలాంటి క్రాఫ్ట్స్? ఐస్ పుల్లలతో బొమ్మలు చేయడం, వాడేసిన సిగరెట్లు. చెయ్యి కుర్రాళ్ళ ఫోర్స్ కాకుండా